ఈరోజు మినీ మహానాడు సందర్భంగా ప్రొద్దుటూరులో జరుపుకున్న మినీ మహానాడుకు వేదిక పైన ఉండబడిన పెద్దలు, ఈ మహానాడుకు హాజరైన సోదరులు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు కార్యక్రమం రాష్ట్రంలో 3 రోజులు జరగాల్సి ఉంది. మనం ప్రతి దఫా ఎన్టీ రామారావు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మనము మహానాడు జరుపుకునే వాళ్ళం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, లేదు విడిపోయిన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మహానాడు జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు ఎన్నికలు ఉండబడినాయి కాబట్టి ఎన్నికల సందర్భంలో ఎన్టీ రామారావు గారి పుట్టినదినం వచ్చిన సందర్భంగా ఎక్కడికక్కడనే మీరు మీ నియోజకవర్గాల్లోనే మీరు మహానాడు జరుపుకోండి అని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మహానాడు జరుపుకుంటున్నాము. ఆ మహానాడుకు వచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ 13వ తారీఖు వరకు నిరంతరంగా పోరాడి ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, మీరందరూ దాదాపు సుమారు 6 నెలల నుంచి శ్రమించి తెలుగుదేశం పార్టీ 13వ తేదీన ఎన్నికల్లో విస్తృతంగా మీరందరూ ప్రచారం చేసి భారీ ఓటింగ్ 80-90% ఓటింగ్ జరుపు పాల్గొన్న మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో ఎప్పుడు కూడా ఇంత భారీ పోలింగ్ జరగలేదు. పొద్దుటూరులో ఇంత భారీ పోలింగ్ జరిగింది అని అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నామని. మీరందరూ అంత భారీగా వచ్చి ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీలో ఇక్కడ పొద్దుటూరులో జెండా ఎగరనీయను అని చెప్పిన అతనికి బుద్ధి చెప్పాలని మీరందరూ కూడా ఇదంతా పట్టుదలగా తీసుకొని మీరందరూ ఓట్లలో పాల్గొని భారీ స్థాయిలో పోలింగ్ జరిపిన కారణంగా పొద్దుటూరులో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మనం ఆశిస్తున్నాము. తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఎన్టీ రామారావు గారు పుట్టిన తర్వాత నిమ్మకూరులో ఆయన జీవితం అంతా కూడా చాలా కష్టాలు పడ్డాడు. జీవితాల్లో కష్టాలు పడినప్పటికీ ఆయన నిరంతరం ఒక పోరాట యోధుడు. ఏదైనా అనుకుంటే సాధించని వదిలిపెట్టాడు. మరి సినీ రంగంలో మన కృష్ణుని పాత్రగా, రాముని పాత్రగా, దుర్యోధుని పాత్రగా ఎన్నో పాత్రల్లో జీవించి ఆయన నటనను యావత్ భారతదేశానికి తెలియజేశాడు. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఉండబడిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేవలము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాను. నేను ఎప్పుడు కూడా అధికారంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మరిచి కేవలము రాజకీయ నాయకులకే పరిమితమైన పరిస్థితుల్లో పార్టీ అంతా అధ్వాన పరిస్థితుల్లో ఉండబడిన సందర్భంలో ఎన్టీ రామారావు గారు నటుడుగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఏదైనా మనం ఒక మంచి చేయాలని ఒక మంచి తలంపుతో ఆయన పార్టీని పెట్టడం జరిగింది. ఆయన పార్టీ పెట్టిన 9 నెలలకే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ చరిత్రలో ఒక్కడే ఎన్టీ రామారావు అనేది సాధ్యమైంది, మరెవరి వల్ల సాధ్యమైనది కాదు. ఆ 9 నెలల కాలంలో దాదాపు 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన ప్రజలను చైతన్యవంతం చేసి పార్టీని మనం కొత్త పార్టీని తీసుకొని వచ్చి మనకి ఇక్కడ ఏర్పాటు చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఉంటే మన పరిస్థితి అధ్వానం అయిపోతుంది ఒక మంచి ఆలోచనతో పార్టీ పెట్టడము. ఆయన రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటించి 9 నెలల కాలంలోనే అధికారం తీసుకొని వచ్చాడు. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు, యువకులు, ఉత్సాహవంతులు వీళ్ళందరూ కూడా ఈరోజు పార్టీకి రావడం జరిగింది. ఇప్పుడు నేను కూడా ఈ స్థాయిలో ఉన్నానంటే ఎన్టీ రామారావు గారు 1985లో నాకు టికెట్ ఇచ్చినాడు. 85లో గెలిచాం. తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ నేను ఇప్పుడు ఎన్నికల్లో 2014లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడు మనం ఓడిపోయినాం. మళ్ళీ 2012 ఇప్పుడు 24లో ఎన్నికల్లో ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి గెలవబోతున్నాం అనేది కూడా నేను మనసు నాకు చెప్తా ఉంది. కాబట్టి ఈ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం వారు ఉన్నంత వరకు జరుపుకోవాల్సిన పార్టీ. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, ఇంత దుర్మార్గమైన పార్టీని ఢీకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే మన చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారానికి వస్తుంది తెలుగుదేశం పార్టీ. మనందరి కృషి వలన బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం అందరూ కష్టించి పనిచేసిన వల్ల రాష్ట్రంలో అధికారానికి వస్తుందని సంపూర్ణమైన నమ్మకం ఉంది. మనం 4వ తేదీ తర్వాత
కౌంటింగ్లో తప్పకుండా పొద్దుటూరు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 100-150 చిల్లర సీట్లు ఎన్డీఏ గెలుచుకొని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. కాబట్టి మీరందరూ అభివృద్ధి జరగాలంటున్నారు. నేనేం కాంట్రాక్టర్లు కాదు, ఏం వ్యాపారస్తుని కాదు, నిరంతరము ప్రజల కోసం చూపెట్టుకొని ఉంటా ఎవరు వస్తారని. ఆఫీస్ అందరికీ తెలుసు. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటా. ఎవరైనా కానీ వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళు ఫలానోళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడచ్చు. కాబట్టి ఎప్పుడు మీరు ఎవరు వస్తారా, ఎవరితో ఏం మాట్లాడాలన్నా, ఎవరికి ఏం పని ఉంటుందని నేను మీకోసం కాల్చుకునేదానికి ఒక ఆఫీస్ పెట్టుకొని కూర్చొని ఉన్నా. కాబట్టి నేను ఇంతవరకు ప్రొద్దుటూరు ప్రజలందరూ నా మీద ప్రేమ అభిమానం, నేనైతే నీతి నిజాయితీగా ఉంటానని ఒక మంచి ఉద్దేశంతో ప్రొద్దుటూరు ప్రజలందరూ కోరి ఆ ప్రజలు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. సర్వేలలో కానీ IVR సర్వేలలో కానీ నాకు 73% సర్వే వచ్చిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి టికెట్ ఇచ్చినారు. కాబట్టి మీరందరూ నేను జీవితం ఉన్నంత వరకు, బతికినంత వరకు ఇదే నీతి నిజాయితీతో బతుకుతానని చెప్పి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే తప్పక సొంత కుటుంబం కోసం ఒక్కరోజు కూడా వినియోగించుకోండి. కాబట్టి మీరందరూ కూడా విశ్వాసం ఉంచి నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ఓట్లేసి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు కూడా ఓటేసి గెలిపించడానికి మీరందరూ కృషి చేయడం జరిగింది. మీరందరినీ జీవితాంతము ఎన్ని జన్మలు తిన కూడా నేను మర్చిపోలేను మీ యొక్క ఆదరణ. కాబట్టి భవిష్యత్తులో నిరంతరము మంచి పనుల కోసం పోరాటం చేద్దాం. ఇప్పుడు ఇందాక ఒక తీర్మానాలు చేసినారు. ఆ తీర్మానాలన్నీ తప్పకుండా మనము సాధించుకోగలుగుతామనేది మీరందరి ప్రోద్బలంతోనూ మీరందరి ఉత్సాహంతోనూ మనము తప్పకుండా సాధిస్తాం. ఈరోజు ఈ మహానాడు మన జిల్లాలో ఇంత భారీగా జరుపుతున్నాం మనమే. వాళ్ళు ఏదో మీ ఆఫీసుల్లో చేసుకోండి అని చెప్పినప్పటికీ కూడా మరి మొన్ననే ఎన్నికలు అయిపోయినా అందరూ మమ్మల్ని ఒకసారి కలవాలి, అందరినీ చూడాలి, అందరి ముఖాలను చూడాలి, అందరితో మాట్లాడాలని ఒక మంచి ఆలోచనతో మహానాడు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. భారీ స్థాయిలో మీరందరూ వచ్చినాం. మీరందరూ సంతృప్తికరమైన పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ యొక్క మీటింగ్ జరుపుకునేదాన్ని మీకందరికీ కూడా అందరికీ సంతోషంగా ఉంది. కాబట్టి మహానాడు జరుపుకోమని చెప్పిన చాలా చోట్ల అందరూ తక్కువ స్థాయిలో జరుపుతూ ఉండబడినప్పటికీ మనమందరం పొద్దుటూరులో ఈ మహానాడును ఘనంగా జరుపుకొని పార్టీకి ఒక మంచి సంకేతాన్ని పంపిస్తామని ఒక మంచి ఉద్దేశంతో పెద్దలందరూ నిర్ణయించి ఇది మహానాడు ఇక్కడ జరపడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనమందరము కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేస్తాము. ఇంకా భవిష్యత్తులో మన అభివృద్ధి కోసం పొద్దుటూరు అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి దగ్గర అందరూ అవసరమైతే పోయి కూడా మాట్లాడి పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్న ప్రయత్నం తప్పకుండా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మహానాడుకు వచ్చిన సందర్భంగా మీకందరికీ పేరు పేరున మరి ఎట్లా చెప్పాలో నాకైతే తెలియదు, కానీ మీరు అందరి అభిమానంతో మీరందరూ పిలుస్తున్నారు. మహానాడు కానీ చెప్పిన వెంటనే మీరందరూ ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చి ఈ మహానాడును జయప్రదం చేసిన మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎప్పుడూ నీకు అందుబాటులో ఉంటాను. ఒక శాసనసభ సమావేశాలు జరిగే రోజులు తప్పక మిగతా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎవరైనా రావచ్చు, నాతో ఎవరైనా మాట్లాడచ్చు. అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉండి వారి యొక్క ఇబ్బందులు కష్టాలు ఏమైనా కూడా తప్పకుండా మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ పొద్దుటూరులో విపరీతమైన అవినీతి లంచగొండితనం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా డబ్బు దోపిడీ చేస్తున్నారు. కాబట్టి పొద్దుటూరులో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి అధికారులను పొద్దుటూరులో వేయించి మనం మంచి పరిపాలన అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మీరందరూ ఇంత విశ్వాసం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని నన్ను గెలిపించేదానికి ఇంత విస్తృత స్థాయిలో ఈ సమావేశానికి హాజరైన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం దయచేసి టీడీపీ పార్టీ చేరినటువంటి బోగా కళ్యాణి గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. ఇప్పుడే టీడీపీ పార్టీ చేరింది, ఆ అభిప్రాయం తెలియజేస్తారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన టీడీపీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు
నేను టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం, అది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణం, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమ. మనిషికి రూపం ఉంటే సరిపోదు, రూపంతో పాటు గుణం ఉండాలి, గుణంతో పాటు జ్ఞానం ఉండాలి, జ్ఞానంతో పాటు అందరినీ ప్రేమించే, అభిమానించి క్షమించే ఉండాలి అని చెప్తారు. ఇవన్నీ నేను పెద్ద ఆయనలో చూశాను. అందుకే ఈరోజు నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి వరదరాజుడు గారి పిలుపు మేరకు కేవలం వాట్సాప్ ద్వారానే పంపించిన మెసేజ్ మేరకు అందరూ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నా పాదాభివందనాలు. పెద్దయినా నేను ఒక్కటే చెప్పుకుంటే, వీళ్ళందరూ 5 నెలల నుంచి నిద్రాహారాలు లేకుండా కసితో, అంటే సైనికుడి కన్నా ఎక్కువ బాగా పనిచేశారు. కార్యకర్తలు, నాయకులు అందరూ బాగా కసి పనిచేశారు. కాబట్టి వీళ్ళ ఆశయాలు నువ్వు తప్పకుండా రేపు గవర్నమెంట్ మన ప్రభుత్వం వస్తానే నెరవేర్స్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.